దాకా యువత పాత్ర ఎలా మారుతూ వచ్చింది అండ్ లేటెస్ట్గా ఆర్జీవీ ప్రభావం యువతపై ఎందుకు పడుతోంది, ఇది చాలా చాలా అలార్మింగ్ విషయం. ఇదే అంశంపై మాట్లాడబోతున్నా వర్మ గారితో. వర్మ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఇవాళ మరొకసారి. ఇది నాకేం గుర్తొచ్చిందంటే సీతారామ శాస్త్రి గారు మన గాయంలో పాట ఉంది, బంగారు భవితకు పునాది కాగల యువత ప్రతాపాలు భస్మాసుర హస్తాలై ప్రగతికి సమాధి కడుతుంటే అనేది ఆ పర్టికులర్ టైంలో నేను అనుకునేవాడు. అది బేసిక్గా ప్రొటెస్ట్ కానీ లేకపోతే స్ట్రైక్స్ ఇలాంటి. బట్ మోస్ట్లీ తర్వాత నేను రియలైజ్ అయింది చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి రౌడీ బ్యాచ్ చేస్తారు అవన్నీ. కానీ వాళ్ళకి చెప్పడానికి ఏదో ఒక నిష దొరకాలి కాబట్టి ఒక ఇష్యూ పెడతారు. బట్ యాక్చువల్ పీపుల్ వుడ్ డూ ఇట్. బాగా చదువుకునే వాళ్ళు ఫ్రంట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు అది చేయరు. అలాగే బాగా చదువుకున్న వాళ్ళు ఫ్రంట్ పేజ్లో గురించి ఇప్పుడు లైఫ్లో కూడా పైకి రారు. అసలు పైకి రారంటారు. మరి అంత కష్టపడి రుబ్బి స్టూడెంట్స్ ఎగ్జామ్స్